హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ సైక్స్. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. కరెక్టనా డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. ఈ రివ్యూ కావాలని నన్ను సాహితీ గారు కూర్చోబెట్టి చెప్పేస్తున్నాడు. ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళు లేకపోయినా నేను వచ్చి చెప్తాను మీకు రివ్యూస్ ఇప్పటి నుంచి. మేము ఈరోజు చూసిన సినిమా శ్రీ చిదంబరం గారు. ఆ సినిమా ప్లాట్కి వస్తే, సినిమాలో చిదంబరం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాడికి ఒక మెల్లగన్ ఉంటుంది. దాని నుంచి సొసైటీని ఎలా ఫేస్ చేశాడు, పెద్దయ్యాక వాడికి వచ్చిన హర్డల్స్ని ఎలా తట్టుకుని బయటకు వచ్చాడు అనేది స్టోరీ లైన్. పర్ఫార్మెన్సెస్, మెయిన్ లీడ్ వంశీ తుమ్మల చాలా బాగా చేశారు. డెబ్యూట్ ఫిలిం అంట. లైక్ మూవీ అంతా డెబ్యూటెంట్సే. ఈవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ, హీరోయిన్ అందరూ డెబ్యూటెంట్సే. వంశీ తుమ్మల అండ్ సంధ్యా వశిష్ఠ వీరిద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. జీవించేశారు లిటరల్లీ. మ్యూజిక్ పరంగా వస్తే మ్యూజిక్ బై రవి అండ్ చందు. డెబ్యూటెంట్స్ అంట కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సీట్ లో కూర్చున్న సేపు నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో 2 పాటలు ఉంటాయి. ఒకటి కిరణ్ గారు పాడారు, ఇంకోటి కార్తిక్ పాడాడు. ఈ 2 పాటలు చాలా అంటే చాలా బాగుండే. నౌ కమింగ్ టు అవర్ రైటర్ అండ్ డైరెక్టర్ వినయ్ రత్నం. బ్రో ఇంటర్వ్యూస్ చూసాను కొన్ని. అందులో ఎలా చెప్పాడంటే, బ్రో మలయాళం సినిమాలు చూసేవాడికి ఈ సినిమా బాగా నచ్చేస్తాడు. మా గ్రూప్ లో మలయాళం సినిమాలు చూసేది నేనే. అండ్ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మలయాళం సినిమాగా కాదు, తెలుగు సినిమాగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తెలుగు సినిమాలు చాలా రేర్. చాలా బాగా తీశాడు, చూపించాడు. నేను ఫీల్ అయ్యాను. లిటరలీ నేను ఆ విలేజ్కి వెళ్ళాను, ఆ చిదంబరంతో ట్రావెల్ చేశాను, ఎంజాయ్ చేశాను, వెనక్కి వచ్చేసాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అందరూ వెళ్ళి చూడండి. ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. మీకు కనిపిస్తే మీరే కామెంట్స్ లో చెప్పండి. హియర్ ఇస్ ద రివ్యూ గైస్. అంతే. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ అండ్ సజెషన్స్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకూడదు.